కుట్రపూరితంగానే కేటీఆర్ పై అక్రమ కేసులు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగానే కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ నయీం ఉద్దీన్, సంతోష్ రెడ్డి, పంబాల భిక్షపతి, సత్యం గౌడ్, సద్దం, వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవ మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మరి వీడియో ఆఫీస్కి ఎంక్వైరీకి తెప్పించడం జరిగింది. ఏదైతే ఫార్ములా ఈ రేసింగ్ అనేది కేసు కేటీఆర్ గారు కనిపెట్టడం జరిగిందో అది కేవలం అక్రమమైనటువంటి కేసు, అన్యాయంగా పెట్టినటువంటి కేసుగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 1992లో ఈ కార్ రేసింగ్ మన రాష్ట్రానికి రావాలని శత విధాలుగా ప్రయత్నం చేసినప్పుడు కూడా మన రాష్ట్రానికి అది రాలేకపోయింది. కానీ ఈరోజు కేటీఆర్ గారి ఇమేజ్ ద్వారా వారు ఇండస్ట్రీ అభివృద్ధి కోసం చేసినటువంటి కృషి వలన మరి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలను కూడా ఆకర్షితులై మన రాష్ట్రానికి ఉన్నటువంటి మంచి పేరును దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఫార్ములా ఈ రేసింగ్ కు సంబంధించి నిర్వహించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అది ఫిబ్రవరి 2023లో నిర్వహించడం జరిగింది. ఈ ఫార్ములా ఈ రేసింగ్ అనేది ఎందుకు నిర్వహిస్తాము అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం, మరి అదేవిధంగా కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎక్కువగా మరి ప్రమోట్ చేయడం కోసం ఇవి నిర్వహించడం జరుగుతుంది. అయితే దాదాపు పలు ఈవెంట్ల ద్వారా దాదాపు 50 కోట్ల మంది దీన్ని వీక్షించడం జరిగింది. అయితే కంపెనీలన్నీ కూడా ఇక్కడ రావడం వల్ల మనకేంటంటే మన రాష్ట్రానికి కూడా పర్యాటన టూరిజంలో ఇంక్రీజ్ వస్తుంది. వెహికల్స్ కూడా దాదాపు ఒక 700% ఈ రేసింగ్ అయిపోయిన తర్వాత ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించిన 700% సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఇంకా కూడా యూజ్ చేయడానికి ఆ విధంగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ముఖ్యంగా ఏంటంటే ఆదాయం మొన్న దాదాపు ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ ఎలక్షన్స్ టైంలో ఫిబ్రవరి 2023లో ఈ ఈవెంట్ జరిగితే మరి ఆ ఈవెంట్ కి సంబంధించి ఏంటంటే కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు అధికారుల ఆధ్వర్యంలో మరి వారికి 55 కోట్ల రూపాయలు ఇప్పించడం జరిగింది. అవినీతి జరిగింది, దీంట్లో అంతా కిక్ ప్రోకో జరిగింది అని చెప్పేసి జరిగిందని చెప్పేసి అంటున్నారు. అవినీతి ఎక్కడ జరిగింది మరి చెప్పలేకపోతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. కావాలని వాళ్ళు వచ్చిన తర్వాత 13 నెలల తర్వాత ఈ యొక్క ఫార్ములా ఈ పైన ఏదో ఒక చిన్నది ఏమంటారు ప్రొసీజర్ ప్రాసెస్ ని తప్పు పట్టించి తప్పుగా ఆలోచన చేసి ఈరోజు కేసు బనాయించడం జరిగింది. దీంట్లో ఏంటంటే 55 కోట్లు ప్రభుత్వ పరంగా, మరి అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఇచ్చినామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అక్కడ నిర్వాహకులు కూడా మాకు అందిన ప్రభుత్వం ద్వారా అని చెప్పేసి కూడా మరి చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఇంకా ఎక్కడ మనకి అవినీతి జరిగిందో మనకైతే అర్థం కావట్లేదు. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే కావాలని కేటీఆర్ గారికి కక్ష సాధింపు చర్యలుగా ఈ కేసుని బనాయించడం జరిగింది. మరి ఏదైతే కంపెనీ వాళ్ళ ఇది ఒక ఈవెంట్ నిర్వహించుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కూడా ఇటువంటి ఈవెంట్స్ మేము నిర్వహించుకుంటామని చెప్పేసి గతంలో ఆ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మనకి ఒప్పందం చేస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఒప్పందాన్ని కూడా క్యాన్సిల్ చేసి దేశంలో ప్రపంచంలోనే మన తెలంగాణకు చెడ్డ పేరు వచ్చే విధంగా చేయడం జరిగింది. వీళ్ళ రాష్ట్రం ఇంతేనా అని చెప్పేసి మన రాష్ట్ర దీన్ని దిగజార్చే విధంగా మరి వీళ్ళు చేయడం జరిగింది. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల, అంటే పర్యావరణ పరిరక్షణ కోసం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మరి అదేవిధంగా మన వరల్డ్ లోనే హైదరాబాద్ గ్రీన్ సిటీగా మరి బిరుదు రావడం జరిగింది, మనకు అవార్డు రావడం జరిగింది. మరి అదేవిధంగా మనకి చాలా చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవడం వల్లే
ఈ యొక్క ఫార్ములా ఈ రేసింగ్